క్రీస్తునందు ప్రియులారా, మన బైబిల్ అధ్యయనములో సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత ధ్యానములో మనుషుల హృదయానుసారి అయిన సౌలును గురించి మనము నేర్చుకుని ఉన్నాం. ఈ దినమందు దేవుని హృదయానుసారి అయినటువంటి దావీదును గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దావీదును దేవుడే స్వయంగా తన హృదయానుసారి అని పిలిచాడు. మనిషిని గూర్చి మరో మనిషి సాక్ష్యం ఇచ్చేది వేరు, కానీ మనిషిని గూర్చి పరలోకమందున్నటువంటి దేవుడిచ్చేటువంటి సాక్ష్యము వేరు. యోబును గూర్చి కూడా దేవుడిలానే సాక్ష్యం ఇచ్చాడండి. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని యోబును బట్టి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం కదా. మరి నీ గురించి నా గురించి పరలోకము ఏమని సాక్ష్యం ఇస్తూ ఉందో మనమందరము కూడా ఆలోచించబద్దులమై ఉన్నాం. దావీదు రాజు కాక పూర్వమే దేవుడు దావీదును బట్టి ఈ సాక్ష్యం ఇచ్చాడండి. ఈ మాట చెప్పినటువంటి సందర్భము ఏమిటంటే, సౌలు కుటుంబాన్ని, రాజరికాన్ని తిరస్కరించినటువంటి తరువాత దేవుడు ఆ స్థానములో తన హృదయానుసారిని ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించాడు. సౌలు అవివేకంగా యాజకులు చేయవలసినటువంటి విధిని నిర్వర్తించి దేవుని యొక్క శాపానికి గురయ్యాడు. సమూయేలు గిల్గాలుకు రావడం ఆలస్యమైనప్పుడు సౌలు సహనము కోల్పోయి యాజకులు చేయవలసినటువంటి దహన బలిని సౌలు తన చేతుల్లోకి తీసుకుని అర్పించినట్లుగా గత ధ్యానములో మనం నేర్చుకుని ఉన్నాం. అంత మాత్రమే కాదు, అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవునికి సౌలు అవిధేయతను కనపరిచాడు. ఆ కారణాన్ని బట్టి తన అధికారాన్ని సౌలు కోల్పోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం నేర్చుకుని ఉన్నాం. మరి దావీదు జీవితంలో మనము గమనించినప్పుడు ఏ లక్షణాలు చూసి ఇతడు నా హృదయానుసారి అని దేవుడు చెప్పాడో ఆ విషయాల గురించి మనము ఈ దినమందు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే సాహసోపేతమైనటువంటి జీవితం. గొల్యాతును హతమార్చినటువంటి సందర్భంలో అతడు కనపరిచినటువంటి సాహసం ఏదైతే ఉందో అది నిరుపమానము. 6 మూళ్ళ జానడు ఆజానుబాహుని ఎదుట ఒక యువకుడు నిలబడడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అయితే దావీదు ఒకటి గట్టిగా నమ్మాడు. అదేమిటంటే, దేవుని యొక్క నామ ఘనత కోసమో మహిమ కోసమో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే దేవుడు తప్పకుండా దానిని ఆశీర్వదిస్తాడు అని దావీదు బలముగా నమ్మాడు. ఈ అద్భుతమైనటువంటి విజయం ఏదైతే ఉందో దావీదు దేవుని కొరకు మరిన్ని గొప్ప కార్యాలు చేయడానికి ముందుకు నడిపించింది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇక రెండవదిగా దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే అతడు దయ కలిగినటువంటి వాడు. సౌలుతో దావీదు వ్యవహరించినటువంటి తీరులోనే ఈ గుణం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. సౌలు దావీదును ద్వేషంతో తరుముతూ ఉన్నాడు, కానీ ఈ సౌలును చంపడానికి దావీదుకు అనేక సందర్భాల్లో అవకాశం వచ్చింది. కానీ దావీదు ఏమాత్రము కూడా ప్రతీకారాన్ని తీర్చుకోలేదు. వాస్తవంగా 2 సందర్భాలలో సౌలును దావీదు సులభంగా హతమార్చగలిగేటువంటి వాడు. ఆ రోజుల్లో ఎవరైనా సింహాసనం అధిష్ఠించాలి అంటే శత్రువులను మట్టుబెట్టేవారండి. అయితే అలాంటి దుష్ట సాంప్రదాయాన్ని పాటించడానికి దావీదు తిరస్కరించాడు. ఎన్గేది అనబడినటువంటి అరణ్యములో సౌలును చంపేటువంటి అవకాశం వచ్చినప్పుడు తన అనుచరులు ఆ పని చేయమని బలవంతం చేశారు, కానీ కేవలము దావీదు ఏం చేశాడు అంటే సౌలు యొక్క పై వస్త్రాన్ని కోసి అతడు ఓరకున్నాడు అని 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మరలా రెండవసారి కూడా జీపు అనబడినటువంటి అరణ్యములో సౌలు నిద్రిస్తూ ఉండగా దావీదు యొక్క అనుచరుడు అబీషై ఏం చేశాడు అంటే
సౌలును చంపమని చెప్పినా కూడా వినకుండా సౌలు యొక్క ఈటెను నేలబుడ్డిని మాత్రమే తీసుకొని దావీదు వెళ్ళిపోయినట్లుగా 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నది. సౌలు పట్లనే కాకుండా ఇంకా అనేకమైనటువంటి సందర్భాలలో దావీదు తన దయాగుణాన్ని అతడు కనపరిచాడు. ఎన్నో మార్లు తన వెనుకటి శత్రువులను క్షమించి వారి పట్ల ఆయన ఔదార్యాన్ని చూపించాడండి. దావీదు దయాగుణాన్ని చాటేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటంటే, యుద్ధములో సౌలు తర్వాత దావీదు యొక్క ప్రాణ స్నేహితుడైన యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను కుమారుడైనటువంటి కుంటివాడైన మెఫీబోషేతుకు ఉపకారము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా దావీదులో ఉన్నటువంటి సుగుణం ఏమిటంటే, అతడు చాలా నిబద్ధత కలిగినటువంటి వాడు. అంటే ఈ దావీదు ఎలాంటి వాడు అంటే, ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాటకు అతడు కట్టుబడి ఉంటాడు. యోనాతానుతో దావీదు స్నేహం ఏదైతే ఉందో దీనికి చక్కని ఉదాహరణగా కనబడుతూ ఉంది. యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ప్రేమించాడు. అంతేకాదు దావీదు పట్ల యోనాతాను ప్రేమ అద్భుతమైనది. అది ఎలా ఉందంటే, స్త్రీలు చూపించేటువంటి ప్రేమ కంటే అధికమైనది అని 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉన్నది. అదే రీతిగా దావీదు కూడా యోనాతానును ప్రాణ సమంగా ప్రేమించాడు. ఈ విషయాలు 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. అయితే యోనాతానుతో దావీదు చేసినటువంటి నిబంధనను బట్టి ఈ సౌలు యోనాతాను చనిపోయిన తరువాత ఆ విషాదకరమైనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం ఉన్నప్పుడు కుంటివాడైనటువంటి మెఫీబోషేతును దావీదు తన ఇంటికి పిలిపించి తన జీవితకాలం అంతా కూడా అతనిని పోషించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. దావీదు తాను ఇతరులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాటను నెరవేర్చాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇక దావీదులో ఉన్నటువంటి మరి ఒక సుగుణం ఏమిటంటే, దేవునిపై అంచెలంచెల విశ్వాసము కలిగినటువంటి వాడు. ప్రతి సందర్భంలో కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు. దావీదు రాసినటువంటి 73 కీర్తనలు మనం చదివితే అతని లక్షణాలు ఏమిటో మనకు బోధపడతాయండి. తన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా హృదయ భారముతో ప్రభువును సమీపించడము, దేవుని యందు తన నమ్మకాన్ని వ్యక్తం చేయడము, యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ప్రవచనాత్మకంగా ప్రకటించడము, ఏది చేసినా కూడా అతని యొక్క సడలని విశ్వాసము, ప్రార్థనా జీవితము కొట్టొచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దావీదు దేవునిలో సడలని విశ్వాసము కలిగి ఉన్నాడు అనడానికి 3వ కీర్తన మంచి ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుండి తనను విడిపించినందుకు దావీదు దేవుణ్ణి స్తుతించాడు. ఎందుచేతనంటే రక్షణ యెహోవా వలననే కలుగుతున్నది అని దావీదుకు తెలుసు. క్రొత్త నిబంధనలో దేవునిలో నమ్మిక ఉంచి ఆయన ఆశీర్వాదాలు పొందినటువంటి వారి ఉదాహరణలను ప్రస్తావిస్తూ రోమపత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అబ్రహాము సరసన దావీదును కూడా చేర్చాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇక చివరిగా దావీదు యొక్క సైనిక విజయాలను గూర్చి చాలా చెప్పవచ్చు. అవి వాస్తవంగా గర్వాన్ని పెంచి పోషిస్తాయి. కానీ దావీదులో దానికి ఏ మాత్రం కూడా చోటు లేదండి. గర్వానికి ఏ మాత్రం కూడా చోటు లేదు. దేవుని నామానికి ఘనత కలగడానికి, ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించడానికి ఆయన సైనిక విజయాలు దోహదపడ్డాయి. నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకుని రావడానికి అతడు చూపినటువంటి శ్రద్ధ, ఆ ఆసక్తి ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో దేవుని ఎడల ఆయన కొన్నటువంటి భారాన్ని వెల్లడిస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవాలయాన్ని నిర్మించడానికి దేవుడు దావీదును అనుమతించకపోయినప్పటికీ దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దావీదు చేశాడండి. ఇక ఆ తర్వాత చివరకు అతని కుమారుడైనటువంటి సొలొమోను ఆ పని చేసి ముగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. మరి దావీదు జీవితంలో వైఫల్యాలు లేవా అంటే కొన్ని వైఫల్యాలు ఉన్నాయి.
అయినప్పటికీ క్రొత్త నిబంధనలో అతని పేరు 58 సార్లు ప్రస్తావించబడింది. ఇశ్రాయేలు ప్రజల రాజ్య సంస్థాపకుడుగా, ఆదర్శవంతమైనటువంటి రాజుగా, మెస్సియాకు అంటే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా అతనిని ప్రస్తావించడం జరిగిందండి. కొత్త నిబంధనలో దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు బిరుదు ప్రస్తావించడము మనమందరము కూడా ఆ విషయాన్ని ఎరిగి ఉన్నాం. చివరికి యేసుక్రీస్తు ప్రభువే ప్రకటన గ్రంథములో నేను దావీదు వేరు చిగురును లేదా దావీదు సంతానమునకు సంబంధించిన వాడును అని తనకు తానుగా చెప్పుకున్నట్లుగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.